మిత్రులకు శుభోదయం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావాజాన్. జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. ఇప్పటికీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు 100% మామిడి సీజన్ పూర్తయిందనే చెప్పచ్చు. ఎందుకంటే టేబుల్ వెరైటీలు బంగినపల్లి, మల్లిక, ఖాదర్, పుల్లూర, ఇతరత అన్నీ ఇప్పటికే కోతలు పూర్తయ్యాయి. తోతాపూరి కూడా 99% పూర్తయింది. ఎక్కడన్నా తోపుల్లో ఉంటే అరకొర కాయలు ఉండొచ్చు, కానీ 99% తోతాపూరి మామిడి సీజన్ పూర్తయిందని చెప్పాలి. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లోని ఒక మామిడి తోటలో ఉన్నాం. ఈ ఏడాది తోతాపూరి పండిస్తున్న మామిడి రైతులకు అపార నష్టాలు వాటిల్లుతున్న విషయం మనకు తెలిసిందే. గత కొద్ది సంవత్సరాలుగా తోతాపూరి మామిడి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో 70% దిగుబడులు వస్తున్న విషయం కూడా తెలిసిందే. అయినా దుక్కులు దున్ని, మందులు చల్లి, ఇతరత ఖర్చులకు పెడుతున్న డబ్బులు కూడా తోతాపూరి రకం మామిడిలో రైతులకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం టన్నుకు 4,000 సబ్సిడీ ప్రకటించినా ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో ఇప్పుడు రైతులు మార్పుకు పూనుకున్నారా అంటే అవుననే అంటున్నారు పులిచెర్ల మండల పరిసర ప్రాంతాలని మామిడి రైతులు. ఎందుకంటే తోతాపూరి లేత చెట్లు అంటే 5-6 సంవత్సరాల గల చెట్లకి ఇప్పటికే కొమ్మలు కత్తిరించి అంట్లు కట్టడానికి సిద్ధమవుతున్న దృశ్యాలు ఇప్పుడు గమనిస్తున్నాం. పులిచెర్ల మండల పరిసర ప్రాంతాలని ఒక మామిడి తోటలో ఇప్పటికే ఓ రైతు తన తోటలోని 4-5 ఏళ్ల సంవత్సరం లేత చెట్ల కొమ్మలను కత్తిరింపు చేపట్టి వాటి స్థానంలో టేబుల్ రకాలైన బంగినపల్లి, మల్లిక, ఖాదర్ ఇలాంటి ఇతరత రకాల అంట్లు కట్టడానికి తోటలో కొమ్మల కత్తిరింపు కార్యక్రమం చేపట్టిన దృశ్యాలు ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ప్రతి ఒక్క సంవత్సరం రైతులకు ఏమాత్రం తోతాపూరి మామిడిలో గిట్టుబాటు కాక కష్ట నష్టాలు పాలవుతున్న విషయం తెలిసింది. పంట దిగుబడులు తగ్గిస్తే తప్ప తోతాపూరికి ధరలు రావని, అంతేగాక టేబుల్ రకాలు కూడా ఇంచుమించు దిగుబడులు పెంచితే రైతులకు ఈ తోతాపూరి నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటుండడంతో ఇప్పటికే కల్లూరు పరిసర ప్రాంతాలని మామిడి తోటలో రైతు సీజన్ అయిపోయిన వెంటనే కొమ్మల కత్తిరింపు అంటే లేత చెట్లలో నుండి కొమ్మల కత్తిరింపు చేపట్టి వాటి స్థానంలో అంట్లు కట్టడానికి సిద్ధమవుతున్న దృశ్యాలు ఇప్పుడు మనం గమనించవచ్చు. దీంతో తోతాపూరి దిగుబడులు తగ్గించి టేబుల్ రకాల దిగుబడులు పెంచితే రాబోయే రోజుల్లో తోతాపూరికి కూడా ధరలు ఉంటాయి, ఇంకా టేబుల్ రకాలు కూడా సమంగా ధరలు ఉంటాయి. కాబట్టి రైతులు నష్టపోయే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికే కల్లూరు పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో కొమ్మల కత్తిరింపు కార్యక్రమం ప్రారంభమైంది. మీ ప్రాంతాల్లో తోతాపూరి రకం తగ్గించడానికి కొమ్మల కత్తిరింపు ప్రారంభించారా? దీంతో ప్రయోజనాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారా అన్న విషయంపై మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావాజాన్.